ఉద్యోగం సంపాదించగలం, కొట్టగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సేవ చేయగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సాధించగలమని వెళ్ళాము, ఓడిపోయాము. కుటుంబము ఈదుకొని రాగలమని అనుకున్నాము, ఓడిపోయాము. అనారోగ్యంలో నుండి బయటపడతానని అనుకున్నాము, ఓడిపోయాము. రాత్రంతా శ్రమపడినా విజయం రాకుండా అపజయాన్ని మూట కట్టుకొని వచ్చినాము. అయితే మన జీవితం అక్కడితో అయిపోలేదు. యేసు ధర నిలిచినాడు కనుక శిష్యులు సజీవులైనారు. సాధారణంగా పని చేయని వానికి భోజనం ఉండదు కదా. మన ఇంట్లో మామూలుగా చూడండి, సిస్టర్స్ ఉంటారు, మన అమ్మాయి వాళ్ళు ఒకళ్ళు మధ్యాహ్నం సమయంలోన మనమే అన్నాం, మమ్మీ నువ్వు ఉదయం భోంచేయలేదు, ఇప్పుడు కూడా భోంచేయకపోయావే అని. ఒకళ్ళ డాడీ వాళ్ళ నాన్న భర్త అన్నాడు అనుకో, ఏమై రాత్రి కూడా సరిగ్గా తినలేదు, ఉదయం అసలు తినలేదు, ఇప్పుడన్నా తిన్నాను అని. నేను ఏం పని చేయలేదు, ఆకలి కావట్లేదు, తినబుద్ధి కాదు. తన ఇల్లే తను ఏం తిన్నా చెల్లిపోతుంది, తింటే అడిగేవాళ్ళు కూడా తను ఏమి లేరు, కానీ పని చేయకపోతే తినకూడదని ఒక సిద్ధాంతము తనకు అలాగే జీర్ణించుకొని పోయింది. శిష్యులు రాత్రి ఏమీ పట్టలేదు, పని చేసేసరికి కానీ విఫలమయ్యారు. కానీ ప్రభు వారిని పిలుస్తున్నారు, వచ్చి భోజనం చేయండి. ఎవరు పెడతారు ప్రభు ఇలాగా? భోజనం సిద్ధం చేసింది మంది కాదు, నిప్పులు మనవు కాదు, సముద్ర తీరం మంది కాదు, రొట్టెలు మనవు కాదు, ఆయనే అన్నీ ఫర్నిష్డ్ ఎవ్రీథింగ్. మన పని ఏంటంటే అక్కడి నుండి అక్కడికి వెళ్ళడం. ఇంతకాలంగా ప్రభుని ప్రేమించే విషయంలో మన సంగతి ఏంటి? ఎంత ఓడిపోయాము, ఎంత పడిపోయాము. సాధారణంగా మనం బలలో పాలు పొందటానికి మనల్ని మనం పరీక్షించుకోవాలంటే ఎలా పరీక్షించుకుంటామంటే, ఏదో ఫీలింగ్ పెట్టేస్తాం, ఆలోచన చేస్తాం, పునరావలోకం చేసుకున్నట్టు స్కోపిక్ లుక్ అని వెనక్కిపోతాం. ఈ వారం ఏమన్నా అబద్ధం చెప్పానా, తప్పు చేసినా, దొంగతనం చేసినా, పొరపాటు చేసినా, ఏం చేయలేదు కనుక చేయెత్తున్నాను. దట్ ఈస్ నాట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అది స్వపరీక్ష కాదు. స్వపరీక్ష ఏంటంటే, ఈ వారమంతా నేను క్రీస్తు వలె జీవించినానా, నా మాటలు క్రీస్తు వలె ఉన్నాయా, నా ప్రవర్తన క్రీస్తు వలె ఉందా, నా ప్రేమ, నా ఫార్గివ్నెస్, నా జాలి, నా దయ, నా కనికరము క్రీస్తు వలె ఉందా? దానికి జవాబు మీరు చెప్తాను, నేను చెప్పాలా? నాట్ ఈవెన్ ఎ టైనీ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్ హ్యాస్ రిఫ్లెక్టెడ్, షోకేస్డ్ ఇన్ అవర్ లైఫ్ ఆల్ దిస్ 365 days. దిస్ ఈస్ డామ్ ష్యూర్. కెన్ ఎనీబడి సే నో ఫర్ దిస్? దిస్ ఈస్ అవర్ కొలోసల్ ఫెయిల్యూర్, మాసివ్ ఫెయిల్యూర్. ప్రభు వలె మాట్లాడామా? లేదు. ప్రభు వలె ప్రేమ చూపించినామా? లేదు. ప్రభు వలె జాలి పడ్డామా? లేదు. ప్రభు వలె ఓర్చుకున్నామా? లేదు. ప్రభు వలె ఇతరుల బలహీనతలు కప్పుకోవటానికి ప్రయత్నం చేసినామా? లేదు. ప్రభు వలె సహించినామా? లేదు. నాట్ ఈవెన్ ఎ స్పెక్ ఆఫ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ షోకేస్డ్ ఇన్ అవర్ లైఫ్ త్రూ అవుట్ ద ఇయర్. బట్ స్టిల్ క్రైస్ట్ హస్ కమ్ అండ్ డై. అర్థమైంది అనుకోండి నేను చెప్పే మాటలు. ప్రభు అంటున్నాడు, వచ్చి భోజనం చేయడి.